వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి ఎత్తిపోతా ఉంది. ఆ పార్టీ ఖచ్చితంగా గెలుస్తామనుకున్నటువంటి సీట్లలో కూడా భారీ షాకులు తగులుతా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఊహించినటువంటి విధంగా గుడివాడ గుట్కా పాండు కొడాలి నానికి ఊహించినటువంటి భారీ షాక్ తగిలింది. అతని ఓటమికి రంగం సిద్ధమైపోయింది. అసలు ఇంతకీ గుడివాడ గుట్కా పాండుకి తగిలినటువంటి ఆ షాక్ ఏంటి, ఇప్పుడు గుట్కా పాండు ఏం చేస్తాడు, అతని పరిస్థితి ఏంటి, స్థితి ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే మన గుడివాడ బూతుల మాజీ మంత్రి, ఇప్పుడు బూతుల ఎమ్మెల్యేగా, అతి త్వరలో నెల రోజుల్లో బూతుల మాజీ శాసనసభ్యుడిగా మిగిలిపోబోతున్నటువంటి దౌర్భాగ్యుడు కొడాలి నాని. వీడి బతుక్కి వీడికి రాజకీయ అవకాశం ఇచ్చి, రాజకీయ జన్మనిచ్చి, రాజకీయంగా వీడికి ఎమ్మెల్యే చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అనునిత్యం తిట్టండి. వీడికి పెడిగ్రీ పడదు తాడేపల్లి కొట్ట నుంచి. అందుకే ఆ పెడిగ్రీ కోసం అనునిత్యం ఒక సునకంలాగా మొరుగుతానే ఉంటాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, లోకేష్ గారిని ఉద్దేశించి, అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. వీడికి పేమెంట్ పడాలి అంటే, వీడు బతకాలి అంటే, వీడికి పెడిగ్రీ పడాలి అంటే వీడు ఖచ్చితంగా వీళ్ళని మొరగాల్సిందే వీళ్ళ మీద. అయితే ఈ దౌర్భాగ్యుడు ఈసారి అంటే గత 4 సార్లుగా గెలుస్తూ ఉన్నాడు. వీడికి ఏ స్థాయి అహంకారం వెళ్ళిపోయిందంటే, గుడివాడ ప్రజలు గొర్రెలు, బానిసలు, వాళ్ళు నేను ఏది చెప్తే అది నమ్ముతారనేటువంటి నీచమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోయాడు. అయితే గుడివాడ ప్రజలు ఇప్పుడు మాది గుడివాడ అని చెప్పుకోవడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కల్పించాడు ఈ నీచుడు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక దాదాపు 3 సంవత్సరాల మంత్రిగా ఉండి ఈ నీచుడు, ఈ నికృష్టుడు, దయచేసి గుడివాడ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ ఒకసారి ఆలోచించండి. వీడు ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టి నేను మంత్రిగా, ఈ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్నాడు, ఈ శాఖలో నేను సాధించినటువంటి ప్రగతిది, ఈ శాఖగా నేను కేటాయించినటువంటి నిధులు ఇది, దీని గురించి నేను మాట్లాడడానికి ప్రెస్ మీట్ పెట్టా అని ఈ దౌర్భాగ్యుడు, ఈ దుర్మార్గుడు ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టలా. వీడు పెట్టేది కమ్మ సామాజిక వర్గాన్ని తిట్టడానికి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా బూతులు మాట్లాడడానికి తప్ప, అరే ఒరే తురే అని ఏందిరా ప్రతి నోరున్న పతోడు మాట్లాడగలరా? లుచ్చా ఎరా కొడాలనే ఏరా మేము అల్లమా ఎవడైనా అనవచ్చు. కానీ ఈ దౌర్భాగ్య బానిస పోలీసులకు వచ్చినటువంటి బాధ ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఏ కారు కూతలనే కూయొచ్చు, వాళ్ళు ఏకంగా మర్డర్లు చేసినా వాళ్ళ మీద కేసులు ఉండవు. కానీ వాళ్ళు కారు కూతలకు వస్తే ఇలా కుయ్యగలమరా, కుయ్యొద్దురా, లఫుట్స్ అని మేము చెబితే మా మీద కేసులు పెడతారు. సరే, మొత్తానికి ఇప్పుడు దారం నరసింహారావు గారు, అంటే వీళ్ళు అంటారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు మాయశ్శీలు, మాబీసీలు, మా మైనార్టీలని, మొత్తం వాళ్ళే ఈసారి వీళ్ళని ఓడగొట్టడానికి సిద్ధమయ్యారు. ఇవాళ గుడివాడ నియోజకవర్గ బీసీ సంఘం అధ్యక్షుడు దారం నరసింహారావు గారు కొడాలి నానికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. వెనిగండ్ల రాము గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి, గుడివాడలో వెనిగండ్ల రాము గారిని ఎమ్మెల్యేగా గెలిపించడానికి అతను రావడంతో పాటు బీసీలకి యొక్క జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాలని, కొడాలి నాని బీసీలని చూసినటువంటి విధానాన్ని అతను మాట్లాడటం జరిగింది. కొడాలి నానికి ఆ నియోజకవర్గంలో ఈసారి ఎస్సీలు ఓట్లేయటానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళని చంపివేసి సేవలను డోర్ డెలివరీ ఇచ్చినటువంటి నీచ చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది. అదేవిధంగా ఎస్టీలు ఓట్లేయటానికి సిద్ధంగా లేరు. ఎందుకయ్యా అంటే వాళ్ళకు ఉన్నటువంటి హామీలన్నీ లేపేశారు. మైనార్టీలు ఓట్లేయటానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే విధంగా వాళ్ళని వెంటాడి వేధించారు. అదేవిధంగా బీసీలు వాళ్ళకి ఎంత దుర్మార్గం అంటే, ఎంతమంది బీసీ నాయకుల మీద కేసులు పెట్టారు, ఎంతోమంది బీసీలని చంపివేశారు, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలని తొంగలో తొక్కారు. ఈ నీచ నికృష్ట చరిత్ర కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డిని, అదేవిధంగా ఇతనితో కలిసి బూతు భాగవతమే జీవితంగా బతుకుతున్నటువంటి నీచు నికృష్టుడు కొడాలి నాని ఈసారి గుడివాడలో ఓటమికి రంగం సిద్ధమైంది. ఒకవైపు వెనిగండ్ల రాము గారు, మరోవైపు అతనికే సహకరిస్తూ రావు వెంకటేశ్వరరావు గారు, మరోవైపు గుడివాడ ప్రజల్లో కూడా ఈసారి పూర్తి స్థాయిలో మార్పు వచ్చింది. మరి నేను ఇట్లాంటి నీచుణ్ణి, ఇటువంటి బూతు బతుకు బతికేవాడిని, ఇటువంటి చండాలుణ్ణి గుడివాడ ప్రజలు కాబట్టి గెలిపిస్తున్నారా అని చెప్పి మా గురించి బయట ఒకరు తక్కువ చేసి మాట్లాడుకుంటున్నారు. కాబట్టి ఈ దౌర్భాగ్యాన్ని మరోసారి గెలిపిస్తే, అబ్బా ఇంతటి నీచుణ్ణి ఎమ్మెల్యేగా శాసనసభకు పంపిస్తుంది వాళ్ళే అని గుడివాడ ప్రజల్ని, బయట నియోజకవర్గాల ప్రజలు, బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలు కొంత ఒక రకంగా వీళ్ళేంది చేస్తున్నారని చెప్పి వాళ్ళని కూడా తక్కువగా చూస్తారనేటువంటి ఉద్దేశంతో గుడివాడ ప్రజలు ఈసారి మార్పు వచ్చింది. ఎందుకంటే ఒక అభివృద్ధి కాంక్షించేటువంటి వ్యక్తులకి, ఇవాళ రాష్ట్రాన్ని నడిపించగలిగినటువంటి వ్యక్తులకి, ఒక రాజధాని నిర్మించగలిగినటువంటి వ్యక్తులను గెలిపించుకోవాలి. చదువుకున్నటువంటి విద్యావంతుడు అమెరికా నుంచి ఏ లాభాపేక్ష లేకుండా సొంత డబ్బు ఖర్చు పెడుతూ అక్కడ ట్రస్ట్ నడుపుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఇవాళ ప్రజల ఆదరాభిమానాలు పొంది రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే కాబోతున్నారు వెనిగండ్ల రాము గారు. కొడాలి నాని అనేటువంటి వాడు గుడివాడకి ఏకంగా క్యాసినో తీసుకొచ్చాడు. వీడు బతుక్కీడు గుడివాడ రోడ్డు తేలేకపోయాడు, గుడివాడని అభివృద్ధి చేయలేకపోయాడు. కానీ వీడు
విష సంస్కృతి అయినటువంటి నీచ సంస్కృతి అయినటువంటి క్యాసినోని మాత్రం గుడివాడకి తెచ్చినటువంటి దౌర్భాగ్యుడిగా చరిత్రలో మిగిలిపోయాడు. ఆ రకంగా ఈ యొక్క కొడాలి నానికి ఈసారి అంటే 5వ సారి, వరుసగా 4 సార్లు గెలిచాడు, రేపు 5వ సారి రేపు ఎన్నికలు కొడాలి నాని పోటీ చేసేది. 2004, 2009 తెలుగుదేశం పార్టీ నుంచి, ఆ తర్వాత పార్టీ మారేడీడు, 2014, 19 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ ఈసారి దౌర్భాగ్యుడు 5వ సారి ఘోర ఓటమి చూడబోతా ఉన్నాడు. ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండటానికి తను భయపడేటువంటి పరిస్థితి. ఎందుకంటే దారిని పోయేవాళ్ళు కూడా తన మొహాన వస్తారు, తన చెప్పులతో కొడతారు, చీపుర్లతో వెంటాడతారు. అందుకే ఓడిపోయిన తర్వాత పారిపోవటానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నాడు.